హైదరాబాద్ నాంపల్లిలోని ఓ అపార్ట్మెంట్ లిఫ్టులో చిక్కుకున్న 4 ఏళ్ల బాలుడు మృతి చెందాడు. లిఫ్ట్లో ఇరుక్కోవడంతో భయాందోళనకు గురైన బాలుడికి ఫిట్స్తో పాటు గుండెపోటు వచ్చినట్లు నీలోఫర్ డాక్టర్లు తెలిపారు. ఇక బ్రెయిన్కు ఆక్సిజన్ అందకపోవడంతో నిన్నటి నుంచి వెంటిలేటర్ సహాయంతోనే చికిత్స అందించినట్లు తెలిపారు. పరిస్థితి విషమించడంతో బాబు మృతి చెందినట్లు చెప్పారు నీలోఫర్ డాక్టర్లు. హైదరాబాద్ నాంపల్లిలోని ఓ అపార్ట్మెంట్ లిఫ్టులో చిక్కుకున్న 4 ఏళ్ల బాలుడు మృతి చెందాడు. లిఫ్ట్ ఇరుక్కోవడంతో భయాందోళనకు గురైన బాలుడు ఫిక్స్తో పాటు గుండెపోటు వచ్చినట్లు నీలోఫర్ డాక్టర్లు తెలిపారు. ఇక బ్రెయిన్కు ఆక్సిజన్ అందకపోవడంతో నిన్నటి నుంచి వెంటిలేటర్ సహాయంతోనే చికిత్స అందించినట్లు తెలిపారు. పరిస్థితి విషమించడంతో బాబు మృతి చెందినట్లు చెప్పారు నీలోఫర్ డాక్టర్లు. నిన్న లిఫ్ట్లో 2 గంటలకు ఇరుక్కున్న బేబీ చనిపోయింది. సో మా టీము, మా పిడియాట్రిక్ సర్జరీ, ఎనస్థీషియా, కార్డియాలజీ, న్యూరాలజీ, ఎవ్రీబడి 24 అవర్స్ టోటల్లీ బేబీ మీద పనిచేశారు. ఆక్సిజన్ చాలా సేపు బేబీకి ఆక్సిజన్ అందకపోవడం వల్ల ఫిట్స్ వచ్చి ఆక్సిజన్ అందక వల్ల ఏమేమి నష్టం జరుగుతుందో అన్ని నష్టాలు జరిగిపోయినాయి. అందులో కిడ్నీస్ కూడా పాడైపోయినాయి. ఈ రోజుకైతే అన్ని ఆర్గాన్స్ కూడా పాడైపోయినాయి. అందుకోసం ఇప్పుడే డెత్ డిక్లేర్ చేసినాము. వీఆర్ సారీ టు ఇన్ఫార్మ్ దట్. అండ్ ఇట్ ఈస్ ఏ మెడికల్ లీగల్ కేసు కాబట్టి ఫార్మాలిటీగా మేము ఉస్మానియా జనరల్ హాస్పిటల్కి పంపిస్తున్నాం. ఫారెన్సిక్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఫర్దర్ చూస్తారు, ఏమైనా దొరుకుతుంది.